చిట్టి సీత కలలు. సీత అనే ఒక చిన్నారి అమ్మాయి ఉండేది. ఆమెకు 7 ఏళ్ళు. ఆమె ఒక చిన్న పల్లెటూరులో తన అమ్మ, నాన్న, తమ్ముడితో కలిసి ఉండేది. సీతకు చదవడమంటే చాలా ఇష్టం. రంగురంగుల బొమ్మలు వేయడమన్నా, పాటలు పాడడమన్నా చాలా ఇష్టం. కాని, వాళ్ళ ఊరిలో సరైన బడి లేదు, బొమ్మలు వేయడానికి రంగులు లేవు, పాటలు నేర్పడానికి సంగీతం తెలిసిన వాళ్ళు లేరు. సీతకు మాత్రం పెద్ద పెద్ద కలలు ఉండేవి. ఆమె బాగా చదువుకొని, పెద్ద డాక్టర్ అవ్వాలని, అందరికీ సేవ చేయాలని అనుకునేది. రంగురంగుల బొమ్మలు వేసి, అందమైన ప్రపంచాన్ని సృష్టించాలని కలలు కనేది. తన మధురమైన గొంతుతో పాటలు పాడి, అందరినీ సంతోషపెట్టాలని ఆశపడేది. ఒకరోజు, వాళ్ళ ఊరికి ఒక కొత్త టీచర్ వచ్చింది. ఆమె పేరు మాలతి. మాలతి టీచర్ సీతలోని ప్రతిభను గుర్తించింది. ఆమె సీతకు చదువు చెప్పడమే కాకుండా, బొమ్మలు వేయడం, పాటలు పాడటం కూడా నేర్పించింది. మాలతి టీచర్ ప్రోత్సాహంతో సీత తన కలలను సాకారం చేసుకోవడానికి మరింతగా ప్రయత్నించింది. సీత బాగా చదివి, మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె బొమ్మలు వేయడంలో, పాటలు పాడటంలో కూడా చాలా మెరుగైంది. ఆమె తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత, సీత పెద్ద డాక్టర్ అయింది. ఆమె తన ఊరిలోనే ఒక చిన్న ఆసుపత్రిని తెరిచి, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసింది. ఆమె తన బొమ్మలతో, పాటలతో అందరికీ సంతోషాన్ని పంచింది. సీత తన కలలను నిజం చేసుకుంది. ఆమె తన కష్టంతో, పట్టుదలతో, మాలతి టీచర్ ప్రోత్సాహంతో తన లక్ష్యాన్ని చేరుకుంది. నీతి: కలలు కనడం తప్పు కాదు, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడాలి.